ఎన్టీఆర్ కార్తికేయుడిగా ఎన్టీఆర్ కన్ఫామ్ అని మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేశారు. ఇదేంటో వెండి తెరపై కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపించున్నారనే వార్త వస్తున్న సంగతి తెలిసిందే. అరవింద సమేత వీరరాఘవ చిత్రం తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మైథాలజీ సినిమాలో కార్తికేయుడిగా ఎన్టీఆర్ కనిపిస్తారనే టాక్ వినిపిస్తుంది. ఈ వార్త నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే వార్ 2 సినిమా వర్క్లో భాగంగా ముంబై ఎయిర్పోర్ట్కు వెళ్ళిన ఎన్టీఆర్ చేతిలో మురుగా అంటే కార్తికేయుడు పుస్తకం కనిపించింది. దీంతో త్రివిక్రమ్తో చేయబోయే మైథాలజీ సినిమాకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇందులో భాగంగానే మురుగా పుస్తకం చదువుతున్నారని ఆయన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాను కళ్యాణ్ రామ్, సూర్యదేవర, రాధాకృష్ణ నిర్మించున్నారనే ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో డ్రాగన్ సినిమా చేస్తున్నారు ఎన్టీఆర్. కొరటాల శివతో దేవర 2 కమిట్ అయ్యారు. తమిళ దర్శకుడు నెల్సన్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారనే టాక్. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్తో ఎన్టీఆర్ చేయబోయే సినిమా చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందనే చర్చ జరుగుతుంది. ఈ కాంబినేషన్ గురించి కూడా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక్కడ చూడండి, కన్ఫామ్ అన్నాడు, మళ్ళీ క్వశ్చన్ మార్క్ వేశాడు. అంటే కార్తికేయుడి కథతోటి ఒక మైథలాజికల్ సినిమా రాబోతుంది అనేది చాలా రోజులుగా ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఊహాగానాలకి కన్ఫామ్ అనేటువంటి పదం వాడడానికి కారణం ఏంటంటే, నిన్న ఎయిర్పోర్ట్లో ఎన్టీఆర్ చేతిలో మురుగా సంబంధించిన పుస్తకం ఉండటం అనేది ఈ యొక్క చర్చలకి బలం చేకూరింది అని చెప్పవచ్చు. త్రివిక్రమ్ ఎప్పటి నుంచో మైథలాజికల్ సబ్జెక్ట్ చేయాలనుకోవటం, అదేవిధంగా ఎన్టీఆర్తో సినిమా ఉంది అనుకోవటం, ఇవన్నీ కూడా తోడైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చేతిలో ఆయన పుస్తకం ఉండటం. ఆ పుస్తకం చదువుతున్నాడంటే మురుగా కథ ఎలా ఉంది అనేది చదువుతున్నాడు అనేది యథార్థంగా మైథలాజికల్గా ఏముంది, సినిమా ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ఆ డిస్కషన్ అయితే గట్టిగా జరుగుతుందని చెప్పేసి ఈ యొక్క వార్త ద్వారా కూడా మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో అందుకే కార్తికేయుడిగా ఎన్టీఆర్ రావద్దు. అయితే ఏంటంటే ఎన్టీఆర్కి అంత టైం అయితే లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వరుసగా 2 సినిమాలు కన్ఫర్మ్ అయ్యాయి. ఆల్రెడీ ఇప్పుడు ప్రశాంత్ నీల్ డ్రాగన్ నడుస్తుంది. దాని వెంటనే మనకు తెలుసు దేవర ఆల్రెడీ రిలీజ్ అయింది. దేవర 2కు సంబంధించి కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఈ 2 సినిమాల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క కార్తికేయ సినిమాకి టైం ఎలా అడ్జస్ట్ చేస్తాడో తెలియదు, చూడాలి. ఎందుకంటే మురుగా క్యారెక్టర్ చేయాలంటే ఆ యొక్క దేవుడి గెటప్ సంబంధించి మాత్రం కొంత గెటప్ అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కానివ్వండి, దేవర కానివ్వండి, గడ్డంతో ఉండేటువంటి గెటప్ ఉందనుకోండి, కార్తికేయకి అటువంటి గడ్డం లేకుండా కార్తికేయులాగా కనిపించాలంటే ఖచ్చితంగా క్లీన్ షేవ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క సినిమాకి డేట్ ఇవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఆ టైంలో వేరే సినిమా షూటింగ్స్ ఉండకుండా ప్రత్యేకించి ఆ సినిమాకి డేట్స్ ఇస్తే మాత్రమే మురుగా కార్తికేయ సినిమా అనేది చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పలేం పరిస్థితి ఏంటనేది. మరి దేవరా కొద్దిగా పోస్ట్పోన్ అవుతుందని చెప్పేసి అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆ గ్యాప్ ఏమైనా ఉంటే ఆ గ్యాప్లో మురుగా సినిమా చేస్తారనేది చూడాలి. మరి ఇకపోతే ఫ్యామిలీ హీరోయిన్గా మంచి పేరు ఉన్నటువంటి లయ, తమ్ముడు కోసం 7 కిలోలు పెరిగాను, మా కథకి తమ్ముడు సరైన టైటిల్. సినిమా చూశాక ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమాలో నితిన్కి అక్క పాత్ర చేశాను. నటనాపరంగా చూస్తే నితిన్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. చాలా కష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చేశారు అని నటి లయ తెలిపారు. నితిన్ హీరోగా రూపొందిన చిత్రం తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఈ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి పాత్రలో నటించారు లయ. పంచుకున్న విశేషాలు: వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడిన నేను 2023 ఫిబ్రవరిలో ఇండియాకి వచ్చాను. అప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూ చూసిన తమ్ముడు మూవీ టీం నుంచి జూన్లో నాకు ఫోన్ వచ్చింది. నటిస్తారా అని అడిగితే ఓకే అన్నాను. తమ్ముడు కథ ఓ లైన్ చెప్పారు. ఝాన్సీ కిరణ్మయి పాత్ర కోసం బరువు పెరగాలని చెప్పారు. స్వీట్స్ బాగా తిని 7 కిలోల బరువు పెరిగాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చాక పూర్తి కథ విన్నాను. నా రీఎంట్రీకి తమ్ముడు సరైన సినిమా అని బలంగా అనిపించింది. నటించాను. తమ్ముడు సినిమా కోసం హైదరాబాద్ రావాలనుకున్నప్పుడే అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ మానేశాను. అవకాశాలు కోరుకున్నప్పుడు రావు. అందుకే ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశం వదులుకోకూడదనే వచ్చేసా. ఈ సినిమాలో బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్ భిన్నంగా ఉంటుంది. ఝాన్సీ కిరణ్మయి స్ట్రిక్ట్ ఆఫీసర్, కుటుంబాన్ని చూసుకుంటూనే ఆఫీసర్గా బాధ్యత నిర్వహిస్తుంటుంది. నా క్యారెక్టర్లో స్ట్రిక్ట్నెస్తో పాటుగా ఎమోషన్, అఫెక్షన్ కూడా ఉంటాయి. కథల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించాలనుకున్నాను. నేను ఆమె అమెరికా నటిని కాదు, పక్కా హైదరాబాద్ నటినే. నాకు అమెరికాలో ఇల్లు ఉంది, హైదరాబాద్లోనే ఉంది. నా కోసం ఫ్లైట్స్లో బిజినెస్ క్లాస్ టికెట్స్, స్టార్ హోటల్స్లో వసతి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. సినిమాలు ఉన్నప్పుడు హైదరాబాద్లోని నా ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతం శివాజీ గారితో చేస్తున్న ఓ సినిమాలో తుది దశకు చేరుకుంది లయ. లయ నిజానికి చాలా పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఆర్టిస్టు.
ఏమాత్రం కూడా అంటే మనకు ఇప్పుడు తను ఎందుకు క్లారిటీ ఇచ్చింది అంటే చాలామంది ముంబై హీరోయిన్స్ కూడా ముంబై నుంచి వచ్చేటప్పుడు ఫ్యామిలీతో వచ్చేయటం, ఇక్కడ వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు కాబట్టి స్టార్ హోటల్స్లో ఫెసిలిటీస్ చేయడం, వీకెండ్స్ వచ్చింది అంటే ముంబై వెళ్తా అని చెప్పేసి బిజినెస్ క్లాస్లో హై టికెట్ రేట్ ఉన్నటువంటి ఫ్లైట్స్లో జర్నీలు చేయడం, ఇవన్నీ తడిసి మోపెడవుతాయి ప్రొడ్యూసర్లకి. సో నిజంగా ఇది చెప్పుకోలేని పరిస్థితి. షూటింగ్స్లో ఉన్నప్పుడు కూడా నాకు ఫలానా హోటల్ నుంచి నాకు ఫుడ్ కావాలి, ఫలానా హోటల్ నుంచి బ్రేక్ఫాస్ట్ కావాలి, ఫలానా హోటల్ నుంచి నాకు జ్యూస్ కావాలి, ఇలాంటి గొంతిమ్మ కోరికలు కోరేటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. నాకు తెలుసు బాగా. చిన్న గ్యాప్ దొరికితే నాకు ఈరోజు నేను హాఫ్ డే వస్తాను, నేను మధ్యాహ్నం 12 తర్వాత వస్తాను, లేకుంటే ఈవినింగ్ 5కే వెళ్ళిపోతాను, ఇలా అసలు అవసరం ఉన్నా లేకపోయినా కూడా ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని ఇబ్బంది పెడుతూ ఆ యొక్క కోడక్టర్లు పట్టుకొని షెడ్యూలింగ్ వేసేస్తాను. నాకు షెడ్యూలింగ్ నాకు తొందరగేటట్టు చూడు, ఈవినింగ్ 3 కల్లా అయిపోవాలి, 4 కల్లా అయిపోవాలి, నాకు ఆ కోర్టు పని ఉంది, నాకు నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఇలా అసలే ఆ షెడ్యూల్లో ఆ యొక్క సీన్స్ అవుతున్నాయా కావట్లేదనే టెన్షన్లో ఉండేటువంటి టీంకి చాలా ఇబ్బంది పెట్టే ఆర్టిస్టులు అనేది చాలామంది, అంటే 80 to 80% అలాంటి ఆర్టిస్టులు ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ముంబై బేస్డ్ హీరోయిన్ అయితే మరీ అనమాట. అక్కడికి పోతే సింగిల్ బెడ్రూమ్లో మొత్తం ఫ్యామిలీ ఉంటారు ముంబైలో. హైదరాబాద్ వస్తే మాత్రం స్టార్ హోటల్స్లో రూమ్స్ కావాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పిన్ని, బాబాయి, అమ్మ, చెల్లి అందరినీ పట్టుకొస్తారు, కొంతమంది పెంపుడు కుక్కలు కూడా పట్టుకొస్తారు. ఇలా ఇబ్బంది పెట్టేటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఆర్టిస్టులు లయ ఒకరు. లయ చాలా సాఫ్ట్గా, చాలా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి నటి, చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంటారు. అందుకే ఏంటంటే ఆమె అమెరికాలో ఉంటుంది, అమెరికా నుంచి రావాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందేమో అనుకునేటువంటి ప్రొడ్యూసర్ల కోసం ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చారు. సో క్లారిటీ ఏంటంటే నాకు అమెరికాలో సొంత ఇల్లు ఉంది, ఇక్కడ నాకు సొంత ఇల్లు ఉంది, నేను ఇండియా వస్తే నా ఇంట్లోనే నేను ఉంటాను, నా ఇంట్లో నేను తింటాను తప్పించి మీరు ప్రత్యేకించి నా కోసం స్టార్ హోటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో అది అట్లా కాదని చెప్పేసి చెప్పారు. సో చాలా కమిటెడ్ హీరోయిన్గా మనకి కనిపిస్తూ ఉంది, కమిటెడ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో ఖచ్చితంగా ఏమాత్రం అవకాశం ఉన్నా అలాగే అలాంటి ఒక మంచి సిన్సియర్ ఆర్టిస్ట్కి, తెలుగు అమ్మాయి కాబట్టి ప్రత్యేకించి తెలుగు అమ్మాయి కూడా కావటం వల్ల తెలుగు దర్శకులందరూ కూడా ఖచ్చితంగా తనకు కూడా ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మంచి జాబ్ వదిలేసి ఆమె ఒక నటన మీద ప్యాషన్తో వచ్చారు. సో కాబట్టి లయ గారికి తప్పకుండా అందరూ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాళ్ళకి అవకాశం ఉన్న దాంట్లో సినిమాలో తనకి మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేయండి. సో ఇప్పుడు తమ్ముడు సినిమాకి వస్తే, తమ్ముడు సినిమాలో తమ్ముడికి ఒక అక్క ఉండాలి కాబట్టి అక్క క్యారెక్టర్గా అలాగే చేస్తున్నట్టుగా మనకి ఆల్రెడీ తెలుసు. సో ఈ క్రమంలోనే ఒక పవర్ఫుల్ ఆఫీసర్ పాత్ర అంటున్నారు. ఈ ఆఫీసరు తమ్ముడు అని చూస్తుంటే మనకి ఎంసీ అనే నాని సినిమా ఉంది, మిడిల్ క్లాస్ అబ్బాయి అనే సినిమాలో అనుకుంటా, దాంట్లో భూమిక క్యారెక్టర్ వదినగా ఉంటుంది. సో వదిన మరిది మధ్య ఉన్నటువంటి సొంత అక్క తమ్ముళ్ళ మధ్య ఉన్నట్టుగా ఆ యొక్క రిలేషన్ చాలా అద్భుతంగా చూపించారు. సో అదే క్రమంలో ఇది కూడా ఒక అక్క తమ్ముడు మధ్య ఉన్నటువంటి రిలేషన్, ఒక ఆఫీసర్ సంబంధించిన స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉందంటే ఖచ్చితంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ. సో అక్కడ భూమిక కూడా అదేవిధంగా స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండటం వల్ల అక్కడ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి భూమికకి కొన్ని యొక్క ట్రావెల్ ఏజెన్సీల నుంచి వచ్చేటువంటి ఇబ్బంది ఏది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి కథ నడుస్తూ ఉంటుంది. అదే క్రమంలో దీంట్లో కూడా మరి ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారో తెలియదు, కానీ తను స్ట్రిక్ట్ ఆఫీసర్గా ఉండటం వల్ల ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి తను ఏ విధంగా గట్టెక్కిస్తాడు అనేది ఈ కథలాగా మనకు అనిపిస్తూ ఉంది. త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుందాం. అదేవిధంగా లయకు కూడా మంచి అవకాశాలు వచ్చి తెలుగు తార అయినటువంటి లయ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని కోరుకుందాం. మా తొలి సక్సెస్ విజయ్ యాంటోనీ. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడుగా విజయ్ యాంటోనీ గారి ప్రయాణాన్ని చూస్తే నేను ఉన్నాను. ఆయనకు సినిమాల పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటి వారు తీసే చిత్రాలను ఇష్టపడుతుంటాను. అందుకే మార్గన్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను అన్నారు నిర్మాత డి సురేష్ బాబు. విజయ్ యాంటోనీ నటించి నిర్మించిన చిత్రం మార్గన్ లియో జాన్ పాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు విడుదల అవుతుంది. ఈ సందర్భంగా గురువారం మార్గన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ ఇంటరాగేషన్ అంటూ యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో విజయ్ యాంటోనీ మాట్లాడుతూ, సురేష్ బాబు గారు మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా తొలి సక్సెస్. ఇక మార్గన్ సాధారణ సీరియల్ కిరదర్ చిత్రం కాదు, కథ చాలా లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. జాన్ పాల్ అద్భుతంగా తెరకెక్కించారన్నారు. విజయ్ యాంటోనీ మల్టిపుల్ అద్భుతమైన నటుడే కాదు, మల్టిపుల్ టాలెంట్ ఉన్నటువంటి పర్సన్. మ్యూజిక్ చేస్తారు, నిర్మాత, దర్శకుడు, సంగీతం చేస్తారు, సంగీతం మ్యూజిక్ కంపోజ్ చేయగలుగుతారు. సో గతంలో చూసాం బిచ్చగాడు ఫేమ్ అని చెప్పచ్చు. బిచ్చగాడు ద్వారా సూపర్ హిట్ అందుకొని అందరూ ఎవరితను అనేటువంటి
పరిస్థితి ఉంది. అద్భుతమైన కథతో వచ్చారు. ఆ తర్వాత క్రిమినల్ అనేటువంటి క్రిమినల్ అనే ఒక సినిమా కూడా కిల్లర్ బ్యాక్డ్రాప్తో వచ్చినటువంటి సినిమాలో కూడా నటించారు. అవి కూడా బాగానే సక్సెస్ అయింది. బిచ్చగాడు 2 కూడా వచ్చింది. సలీం అనే సినిమా ఒకటి వచ్చింది. ఇలా మంచి మంచి సినిమాలతో, మంచి కాన్సెప్టెడ్ ఉన్నటువంటి సినిమాలతో వస్తున్నటువంటి విజయ్ ఆంటోనీ ఇప్పుడు కొత్తగా మార్గన్ అనేటువంటి సినిమాతో త్వరలో రాబోతున్నారు. దీన్ని సురేష్ బాబు గారు దీన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న విషయం ఇక్కడ పంచుకున్నారు. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఈ విషయాన్ని తెలియజేశారు. సురేష్ బాబు గారు అదే అన్నారు, మంచి ప్యాషన్ ఉన్నటువంటి నటుడైనటువంటి విజయ్ నాకు బాగా నచ్చుతాడు, అందుకే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసమే ఇటువంటి సినిమాలు చేస్తున్నాను చెప్పి ఆయన చెప్పడం. అదే అలాగే విజయ్ ఆంటోనీ కూడా సురేష్ బాబు గారు నచ్చిందంటే అక్కడే మేము సక్సెస్ అయినట్టుగా మేము భావిస్తా ఉన్నాం అని చెప్పేసి విజయ్ ఆంటోనీ కూడా చెప్పారు. ఇది విజయ్ ఆంటోనీ తాజా సినిమా మార్గన్ సంబంధించినటువంటి తాజా సమాచారం.